మీ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? చెడు మార్గంలో ఉన్నారా? అసూయ, పగ, ద్వేషం అనేటువంటి స్థితిలో మీరు ఒకవేళ ఉన్నట్లయితే వాటిని తొలగించుకోండి. ఎంతకాలం మనం జీవిస్తాం? మన దేహాలు ఎంతకాలం జీవం కలిగి ఉంటాయి? ఒకనాడు మరణించక తప్పదు. చేసిన దుర్మార్గం అంత వ్యర్థంగా పోదు కదా. శిక్ష అనుభవించక తప్పదు. జీవిత కాలంలోనే ఎవరైనా చేసిన దానికి శిక్ష అనుభవించక తప్పదు. ఈ జీవితంలో శిక్ష అనుభవిస్తారు. జీవిత అనంతరము కూడా శిక్ష పడుతున్నది. అది జ్ఞాపకం పెట్టుకోవాలా. శరీరానికి శిక్ష, అలాగే ఆత్మకు భయంకరమైన శిక్ష ఉంటుంది. అది తప్పించుకోవడానికి ఈ శరీరము చేసే దుర్మార్గమైన పనులన్నీ మానివేసి సన్మార్గములో వెళ్ళాలని దేవుని మాటలు ప్రకటిస్తున్నారు శిష్యులు. ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు అదే ప్రకటిస్తున్నారు. మంచి మార్గములు మనమందరము జీవిస్తూ ఈ జీవితాన్ని సత్ప్రవర్తన కలిగి ఈ లోకములో జీవించి మరణాంతరము మంచి జీవితం, యుగములు జీవించే జీవితాన్ని పొందుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది.